ధనాకర్షణ కొరకు గళ్ళు ఉప్పుతో ఇలా చేయండి. చాలా మంది ఉప్పులు కేవలం వంటల్లో వాడే ఒక పదార్థంగానే చూస్తూ ఉంటారు. కానీ గళ్ళు ఉప్పుకి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి గళ్ళు ఉప్పును ఉపయోగించి చాలా రకాల పరిష్కారాలు చేయవచ్చు. ధనాకర్షణను వృద్ధి చేసుకోవచ్చు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీకు లక్ష్మీదేవి అంటే ఇష్టమైనట్లయితే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాము. గళ్ళు ఉప్పు ఇది చాలా చౌకగా అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. అయితే చాలామందికి సాల్ట్ వినియోగిస్తూ ఉంటారు. కానీ సాల్ట్ కి బదులుగా గళ్ళు ఉప్పును వినియోగించడం వలన చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. గళ్ళు ఉప్పును ఉపయోగించి ధనాన్ని ఎలా ఆకర్షించుకోవాలి? అదే ఈ విషయము గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉప్పును కేవలం వంట పదార్థంగా కాకుండా వాస్తు దోష పరిహారాలు కూడా వినియోగించాలి అని వాస్తు శాస్త్రం చెప్తుంది. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధికి ఉప్పుతో పరిష్కారం. చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే వ్యాపారంలో వచ్చిన ధనం మొత్తం ఖర్చులకే అయిపోతూ ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే చోట ఈ పరిష్కారాన్ని చేస్తే ఖర్చులను తగ్గించి ధనాన్ని ఎక్కువ ఆకర్షించవచ్చు. ఒక గాజు పాత్రను తీసుకొని అందులో నిండుగా గళ్ళు ఉప్పును పోసుకోవాలి. ఒక నిమ్మకాయను తీసుకుని ఆ గళ్ళ ఉప్పు పైన ఉంచాలి. పసుపు కుంకుమను తీసుకొని చుట్టూ ఉప్పు పైన భాగంలో చల్లాలి. రోజులో ఉదయం పూట వచ్చే మొదటి ఆదాయంలో ఎంతో కొంత భాగాన్ని ఆ ఉప్పు ఉపరితలంపైన ఉంచాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. 2-3 రోజులకు ఓసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది. అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాస్తు దోషాల కొరకు ఉప్పుతో పరిష్కారం. చాలా మంది నిర్మించుకున్న గృహాల్లో వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ వాస్తు దోషాల నుండి విముక్తి చెందటానికి ఉప్పుతో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఉప్పుని ఒక గాజు పాత్రలో గాని గ్లాసులో గాని నిండుగా తీసుకోవాలి. తరువాత దానిని తూర్పు దిశగా ఎవ్వరూ తాకనటువంటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఉంచటం వలన వాస్తు దోషాల ప్రభావం తొలగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంటిని శుభ్రపరచేటప్పుడు నీటిలో కాస్త గళ్ళు ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసినట్లయితే వాస్తు పరమైన దోషాలు తొలగిపోతాయి. నరఘోషకు గళ్ళు ఉప్పుతో పరిష్కారము. నరఘోష ఎక్కువగా ఉన్నవారు ఉప్పుతో ఈ చిన్న పరిష్కారాన్ని చేయండి. ఉప్పు మరియు ఎండిన మిరపకాయలు తీసుకుని నరఘోష తగిలిన వ్యక్తికి తల పైనుంచి కాళ్ల వరకు 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి. ఇలా చేయటం వలన నరఘోష తగ్గుతుంది. లక్ష్మీ కటాక్షం కొరకు ఉప్పుతో పరిష్కారము. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కొరకు గళ్ళు ఉప్పుతో ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గురువారం రోజున ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి. ప్రమిదకు నీటుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ ప్రమిద నిండుగా సముద్రపు గళ్ళు ఉప్పును పోసుకోవాలి. తరువాత చిన్న ప్రమిదను తీసుకొని దీపారాధన చేయాలి. ఇలా గురువారం రోజున చేయటం వలన లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ఎందుకనగా లక్ష్మీదేవికి కల్లుప్పు అంటే చాలా ఇష్టము. తద్వారా లక్ష్మీ కటాక్షం మీకు కలిగి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఉప్పు వినియోగం. గళ్ళు ఉప్పు చాలా శ్రేష్టమైనది. పూర్వపు రోజుల్లో దంతాలను శుభ్రం చేసుకోవడం కొరకు గళ్ళు ఉప్పును వినియోగించేవాళ్లు. ఇలా చేయటం వల్ల నోటిలోని సూక్ష్మజీవులు మరియు గాయాలు తగ్గిపోయేవి.
అంతేకాకుండా థైరాయిడ్ ని కంట్రోల్ చేయడంలో గళ్ళు ఉప్పు చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మరల కలుసుకుందాం. అప్పటివరకు ఓం నమఃశివాయ.